అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ గారి గురించి మాట్లాడేటటువంటి ప్రోగ్రాం ఇది. ఏలూరు యాదవ సంఘం ప్రెసిడెంట్గా, గొర్రెల సంఘాలకు ప్రెసిడెంట్లుగా, స్టేట్ ప్రెసిడెంట్లుగా, ఊలు బోర్డు డైరెక్టర్గా ఇన్ని పదవులు చేసినటువంటి నేను యాదవులకు ఇచ్చిన గౌరవాన్ని, యాదవులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని వేరే జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక ఎంపీని నిలబెట్టి చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి ఆయన్ని అందరూ ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేస్తూ గెలిపించడం జరిగింది. ఈరోజు ఆయన మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్లో దొరికారని చెప్పి చాలా నీచంగా ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఆయన గత 10 ఏళ్ల నుంచి ఎక్కడో ఉన్నారు, ఎక్కడి నుంచో వచ్చాడు అనేది అదంతా అపోహ. ఆయన 10 సంవత్సరాల నుంచి పోలవరంలో కోట్ల రూపాయలు పెట్టి కాంట్రాక్టులు చేస్తూ ఆయన ఇటుపక్క నుంచే ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. ఆయన 12,000 రూపాయలు జీతానికి ఒక ఇంజనీర్గా మొదలెట్టినటువంటి వ్యక్తి, కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి తాగేసి ఫామ్ హౌస్ల చుట్టూ తిరుగుతారా? ఒకవేళ తిరుగుతారని పోలీసు వారు కట్టారనుకోండి, కట్టినటువంటి దాన్ని వాళ్ళు ప్రూవ్ చేయకముందే ఎంపీ ఇలాగా అని చాలా నీచంగా మాట్లాడుతున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. బీసీలుగా, యాదవులుగా, ఎస్సీలుగా అందరం కల్పించి 17,25,000 ఓట్లలో 3 లక్షల మంది యాదవులు ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో ఒక ఏలూరు బీసీ ఎంపీని పట్టుకుని నా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఇరుక్కుపోయి ఏం చేయాలో తెలియకుండా ఆయన ప్రయాణం చేస్తూ ఎంపీగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఎమ్మెల్యేలు అందరూ సపోర్ట్ చేసి ఆయన్ని గెలిపిస్తే ఫామ్ హౌస్లో ఎవడో భోజనానికి కేకేస్తే వెళ్తాడు. వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికిను ఉన్నటువంటి ఫామ్ హౌస్ వివాదాల్లో ఆయన ఏదో లాగారనుకోండి, లాగిన దానికి ప్రూవ్ అయిన తర్వాత కదా మీరు ఏదైనా చెప్పాల్సింది. ఒకవేళ అదే నిజం అనుకునేటట్టయితే పోలీసు వారు 4 రౌండ్లు కాల్చారు, 4 రౌండ్లు మేము వెళ్ళేటప్పటికి 4 బుల్లెట్స్ ఎంటీస్ దొరికినాయి అని చెప్పడం జరిగింది. మళ్ళీ గంట తర్వాత అబ్బే లేదు పోలీసు మీద కాల్పులు జరిపారు, పోలీసే ఫైర్ చేసిందని చెప్పి మళ్ళీ మార్చడం జరిగింది. ఒకవేళ బ్లడ్ టెస్ట్లో వచ్చేసింది, ఏ డ్రగ్స్ వాడినట్టు అనేది గవర్నమెంట్ చెప్తుందనేది జనం అందరూ అనుకుంటున్నారు. ఓకే, వచ్చింది అనుకోండి. మరి నిన్నగాక మొన్న ఖమ్మం జిల్లాలో గర్భిణీ స్త్రీ కడుపుతో వెళ్తే ఎయిడ్స్ వచ్చిందని గవర్నమెంటే చెప్పింది. ఆన్ ప్రూఫ్ యూట్యూబ్లో కొట్టండి. గర్భిణీ స్త్రీకి హెచ్ఐవి వచ్చిందంటే చచ్చిపోదాం అనుకున్నారు వాళ్ళు. మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే లేదని తేలింది. ఏం మాటలు నోటుకు వచ్చినట్టు. షర్మిల గారు ఒకటి మాట్లాడతారు, జగన్ గారు ఒకటి మాట్లాడతారు. ఆయన ఏదో శుద్ధ పూసలాగా జైలుకి వెళ్ళి చెప్పకూడదు తిన్నటువంటి వ్యక్తిలాగా, షర్మిల గారు ఏదో చాలా జాగ్రత్తగా కుటుంబంలోంచి ఎదరికొచ్చినట్టు 200 కోట్లు 300 కోట్లు వాళ్ళ అన్నయ్య ఇస్తే ఇంట్లో పెట్టుకొచ్చి నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని రోడ్డు మీదకి వచ్చి ఆంధ్ర గురించి నాకు అనవసరం, నా గురించి మాట్లాడొద్దని చెప్పిన షర్మిల గారు కూడా ఇవాళ ఎంపీ గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడదు. అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టుకుని ప్రూవ్ అయిన తర్వాత జైలుకి పట్టుకుపోతారు. ఎంపీ కాకపోతే మినిస్టర్ని అయినా పట్టుకుపోతారు. ఢిల్లీ సీఎంనే వేసేసారు, లోన కవితనే వేసేసారు, అలాగే కేసీఆర్ గారు అమ్మాయిని ఆయన కూడా చూడకుండా వేసేసారు. నేరం చేసినోడు లోనకు పోతాడు, అది తర్వాత విషయం. ఉన్నటువంటి దాన్ని ఏదన్నా మీరు జనానికి చెప్పాలంటే జరిగిన వాస్తవాలు చెప్పాలి. పోలీసు వారు ఏం చెప్పారు, రెండో ఎస్పీ ఏం చెప్పాడు, డీసీ ఏం చెప్పాడు అనేది మీరు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా మా మీద కాల్చాడు, వెనక నుంచి ఎవడో కాల్చేయమన్నాడు. ఎన్ని ఒక ప్రోగ్రామ్ ఇది. రేవంత్ రెడ్డి గారు కూతురు పెళ్లికి రాకుండా పైలట్ రోహిత్ రెడ్డి అనే ఆయన ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి ఎమ్మెల్యేలని కొనటానికి రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టి కొంటామని చెప్పి ఆ డబ్బుని ఆయన్ని చూపించి జైలుకి పంపించారు. 4 అక్షంతలు వేయడానికి జైలు నుంచి తీసుకొచ్చారు ఆయన్ని. ఊరుకుంటారా? ఇవాళ అవకాశం వచ్చింది, అదే ఫామ్ హౌస్లో ఏదో దొరికింది, ఎందుకు వదులుతారు వాళ్ళు? అవకాశం ఉన్నప్పుడు వదలాల్సిన అవసరమే ఉంది. సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా గారిని వేసారు. అమిత్ షా గారి వాళ్ళ అబ్బాయి పెళ్లి రోజు కూడా వేసారు, ఆయన్ని తీసుకెళ్ళిపోయారు. అలాగే చిదంబరం గారిని వేసారు. ఎవరికి వాళ్ళు వేయడం తీయడం అనేది తర్వాత విషయాలు. ఇవాళ మాకు ఒక ఎంపీగా ఒక బీసీగా వచ్చాడు, వ్యాపారం చేసుకునేవాడు. ఈ రాజకీయం మీద తినాలని కానీ ఉండాలని కానీ సంపాదించుకుందాం కానీ ఇక్కడికి రాలేదు. వచ్చినటువంటి వాడిని కాకుల్లాగా పొడిచేసి ఎవడు నోటుకు వచ్చినట్టు యూట్యూబ్ ఉంది కదా, ఆ ట్యూబ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
అది ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాం. బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అందరి తరపున యాదవ సంఘం తరపున 3 లక్షల మంది ఉన్నారు. ఒకవేళ అదే కనుక మేము యూట్యూబ్లో పెట్టాలనుకుంటే ఎవడైతే వాడు పెట్టాడో తెల్లారి పొద్దున్నాడు కాఫీ తాగేలోపు మా వాళ్ళని 3 లక్షల మందిలో 1% పిల్లల్నే యూట్యూబ్లో పెడతారు. అంటే 1% అంటే 30,000 మంది పొద్దున్నే లేచేటప్పటికి 3 లక్షల మంది కనపడతారు. 3 లక్షల మందిలో కనీసం 1% 3,000 మంది పెట్టినా మీరు ఇక టీ తాగడం కూడా ఉండదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తికి అన్పాపులర్ చేయాలనుకుంటే చేయండి. ఈలోపు ఇంకోటి వచ్చి ఏంటి ఏలూరుకి అనవసరంగా తీసుకొచ్చి, ఎందుకు అనవసరంగా తీసుకొచ్చారు? తెలివి ఉంది, వ్యాపారం చేసుకున్నాడు, ఒక మంచి లీడరు వచ్చాడు. ఇవాళ 200 కోట్ల రూపాయలు నిధులు తెచ్చాడు, పోలవరానికి 12 కోట్ల రూపాయలు ఇచ్చాడు, పొగాకు మీద సబ్జెక్ట్ తీసుకొచ్చి ప్రధానమంత్రితో మాట్లాడాడు, మొక్కజొన్నకేమో మద్దతు ధర ఇప్పించాడు. ఇవన్నీ కూడా ఆయన చేసిన మంచి పనులే తీసుకోకుండా ఎవడో భోజనానికి కాకెత్తి వెళ్ళాడంటే ఎవడో కాకేసినా వెళ్ళాలి. పొలిటికల్ లీడర్ అన్నాడు, పరిచయం ఉన్న ప్రతి ఓడింటికి వెళ్తాడు. ఆడింట్లో దొంగోడు ఉంటాడు, మంచోడు ఉంటాడు. వెళ్ళాడు, దొరికిన తర్వాత లేదని వచ్చింది. ఈలోపు ఉచ్చపోసారా, నీళ్లు పోసారా, ఇటు చూశాడా? ఎవడ చూడలేదు కదా. మెటపాలజీని బట్టి లేటుగా వస్తుంది డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తికి అని ఎస్పీ చెప్తున్నాడు. అక్కడ లేటుగా వచ్చింది కరెక్టా కాదా అంటే బ్లడ్ టెస్ట్లో వచ్చింది కాబట్టి కరెక్టే అంటానికి, బ్లడ్ టెస్ట్లో నేను కాక మొన్న ఎయిడ్స్కి వచ్చింది కదా, అదే గవర్నమెంట్ చేసింది కదా, అదే తెలంగాణ గవర్నమెంట్ చేసింది కదా. మరి అప్పుడు ఏం చేసింది ఈ గవర్నమెంట్? తెల్లారికి మార్చడానికి, ఒక మాట చెప్పడానికి ఒక క్షణం సరిపోతుంది. పక్కకు పెట్టు అంటే అయిపోయినట్టే. దాని గురించి ఎందుకు ఆలోచన? ఈలోపు తలసాని శ్రీనివాస్ గారు అల్లుడు అనుకుని లోన్ వేసేద్దాం అనుకుని, బీఆర్ఎస్ పార్టీ అనుకుని లోన్ వేసేద్దాం అనుకుని, ఇవన్నీ రాజకీయ లక్షణాలు. ఎవరు ఎప్పుడు దొరికితే వాళ్ళకి అధికారం ఉంటే అది లోన్ వేసేయడం అనేది మనం చూసుకుంటూ వస్తాం. వాళ్ళకి అధికారం ఉంది. గవర్నమెంట్ వేరు, మనిషి మీద వ్యక్తిగతంగా కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారు కూతురు పెళ్ళే పోయింది కాబట్టి ఆయన వేపించి ఉండొచ్చు, తీసి ఉండొచ్చు. ఆయన్ని మనకెందుకు? మనకి ఎంపీని మన వరకు మనం కరెక్ట్గా మాట్లాడేటటువంటి టైంలో ఆయన వచ్చి ఉన్నాడు, నలుగురికి పనిచేసి పెడుతున్నారు. పంపించేసేదాకా, పొగబెట్టి పంపించేసేదాకా ఈ సీటు ఇంకోళ్ళకి ఇచ్చేయాలి. ఆల్రెడీ బీసీలకి ఇచ్చున్నారు. ఆల్రెడీ టీడీపీ గవర్నమెంటు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎంపీగా నువ్వు వెళ్ళు అనే దానికన్నా ముందే జగన్ గారు ఒక నెదరకు తోసి పంపించాడు. ఆడ రోడ్లు పట్టుకుని తిరుగుతూ నేను ఎంపీ అయిపోతా అని తిరిగాడు. తిరిగిన దాని ప్రకారం బీసీకి ఇచ్చి యాదవ్కి ఇచ్చాడు కాబట్టి యాదవులందరూ అటు వెళ్ళిపోయి 3 లక్షల ఓట్లు అటు వెళ్ళిపోతే అతను విన్ అయిపోతాడు. అందుకే ఆ కులంలోంచి ఎవరున్నారని తీశారు. నాకు ఎంపీ ఇవ్వండి, నేను ఎంపీ అయిపోతానని ఏమి ఎంపర్లాడి వెనకాల తిరిగినటువంటి సందర్భం లేదు. 1,000 కోట్ల రూపాయలు ఆగిపోయి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, అంటే ఈ వైఎస్ఆర్ కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆగిపోయిన డబ్బులే తెచ్చుకోలేకపోయాడు ఆయన. ఆ తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మోతే పడిపోయినాయి. ఏం మాటలో నోటుకు వచ్చినాడు, ఒకడు అదంటాడు, ఒకడు ఇదంటాడు. ఎంపీని తీసేయాలంటాడు, ఎంపీని వేసేయాలంటాడు. పార్టీలకు తెలవదా? ఇన్ని వేల మందిని మేనేజ్ చేసేటటువంటి వ్యవస్థకి తెలవదా? ఇవాళ చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఎందుకంటే బీసీలు, ఓసీలు అందరూ కలిపి 17,25,000 ఓట్లు ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో 1,00,000 ఓట్లు పైన గెలిచినటువంటి ఎంపీ కోడి పిల్లల్ని కాపలా కాసినట్టు కాస్తే 10 మందికి ఉపయోగపడతాడు. అరే పొగబెట్టి పోయేదాకా వెళ్ళిపోండి అనేటటువంటి వ్యక్తిని, ఏదో జిల్లా నుంచి వచ్చాడు సుజనా చౌదరి వెళ్ళి ఎక్కడో నిలబడ్డాడు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎక్కడో నిలబడ్డాడు, ఎన్టీ రామారావు వెళ్ళి ఉత్తరాదిలో నిలబడ్డాడు. ఎక్కడ నిలబడటం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు. అంతే తప్ప ఎవరో వచ్చారు కదా, అవకాశం దొరికింది కదా, నోటు ఉంది కదా అని చెప్పి మాట్లాడితే కనుక మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదే ఫస్ట్ టైం పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టడం అనేది నా వరకు. నేను ఇన్ని పదవులు చేసి జిల్లా ప్రెసిడెంట్గా యాదవులందరికీ 4 అన్నం మెతుకులు పెట్టిన వ్యక్తిగా చెప్తున్నాను. గొర్రెలు కాపర్లకు కానీ, గొర్రెలు సంఘాలకు కానీ, యాదవులకు కానీ రోడ్లు ఎక్కితే కనుక యూట్యూబులు ఆటూబుల్లో పెట్టేటటువంటి వ్యక్తులు ఎవడో కూడా వాళ్ళు జెన్యూన్గా చెప్పి ఇతన్ని ఆల్రెడీ డ్రగ్స్లో నిదానంగా, అంటే డ్రగ్సే వాడినట్టు వీళ్ళే చూసి దగ్గరుండి మందు కలిపి పోసినట్టు మాట్లాడుతున్నారు. ప్రూవ్ చేస్తారు కదా, అవసరమైతే ప్రూవ్ చేస్తారు. ప్రూవ్ చేస్తే జైలుకి వెళ్తాడు. మీకేంటి బాధ? మీ ఇంటికి వస్తాడా? ఏమన్నా మీకు పని ఉందా? ఆయనతోటి లేదు కదా. ఎంపీగా ఇచ్చారు కాబట్టి, ఎంపీగా చేయాల్సినటువంటి అవసరం కాబట్టి ఒకడంటాడు వెళ్ళంగానే డ్రగ్స్ ఉందని చెప్పాలి కదా అంటాడు. డ్రగ్స్ ఉందని చెప్తారా? 7:30-8 వెళ్ళాడని చెప్తున్నాడు ఎస్పీ. 7:30-8 వెళ్తే నువ్వు 9 వెళ్ళావు, 9 వెళ్ళి 10 వెళ్ళి పట్టేసావు. పట్టేయంగానే లోనికి వెళ్ళి ఇక్కడ డ్రగ్స్ ఉంది, ఇక్కడ గన్స్ ఉన్నాయి, నేను వచ్చేసాను అందుకే అని ఎంపీ బయటికి రావాలా?
అంటే ఎంపీ బయటకు వచ్చే లోపు నువ్వు వెళ్ళి పట్టేశావు కదా, పట్టేశావు, యూరిన్ టెస్ట్ పంపించావు, అందులో లేదని డిక్లేర్ చేసావు. ఓ పావు గంట తర్వాత నువ్వు ఎవరితోనో మాట్లాడావు, మాట్లాడిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అన్నారు, బ్లడ్ టెస్ట్లు తీసుకెళ్లారు, అందులో వచ్చింది పాజిటివ్ వచ్చింది, ఎంపీ డ్రగ్స్ వాడేశారని మీరే డిక్లేర్ చేసేస్తున్నారు. మీరే ముందు 4 కాల్చేశారు, మా మీదకి వచ్చారు, వెనక నుంచి ఎవడో చెప్పాడు కాల్చేయమని మీరే అన్నారు. అబ్బాయి లేదు మేము మామూలుగా వెళ్ళేటప్పుడు టపాకాయలు సౌండ్ అనుకున్నాం అని మీరే చెప్తున్నారు. ఏది ఏమైనా గవర్నమెంట్ అనేది మన ఎదురు నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పక్కాగా ఉంది. 7 ఎమ్మెల్యేలు రాత్రనక పగలనక కష్టపడి గెలిపించి ఒక ఎంపీని కూర్చోబెడితే అరే ఒరే అంటున్నారా? కులపరంగా వదిలేయండి, కులపరంగా వచ్చేస్తే ఎవడో ఎదరికెళ్ళేది ఏముండదో, తెల్లారితే కాఫీ తాగేలోపు మా ప్రయత్నం మేము చేసామంటే ఆడు ఇంటికాడ కూడా కూర్చుంటాం వెళ్ళి, అందులో డౌటే లేదు. ఎందుకంటే మేము ఖాళీగానే ఉన్నాం కాబట్టి వచ్చినటువంటి వాడిని చేయనివ్వండి. 7 ఎమ్మెల్యేలు కష్టపడి సంపాదించి ఒక ఎంపీగా నిలబెట్టుకుని ఆయన్ని ప్రయాణం చేపిస్తుంటే వీళ్ళకి పెట్టి రన్నింగ్ పెట్టి ఆడొచ్చాడు, ఎవడొచ్చి ఏం చేస్తాడు? ఏలూరు ఎంపీగా నిలబడిపోయి ఎవడు ఏమి చేయగలడో, బీసీకి ఇస్తే బీసీఏ ఉండాలి, ఓసీకి ఇస్తే ఓసీ ఉంటాడు. ఆపోజిట్ తెలవదు వాళ్ళకి. అంతే తప్ప మీరు చాలా తేడాగా వెళ్తున్నారు. కాబట్టి యూట్యూబర్స్ గౌరవంగా ఎవరినన్నా ఇంటర్వ్యూ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. లేనిది ఏదన్నా ఉన్నది ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఛానల్ చూస్తారని లేనిది కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ రేటింగు, మీ చూసేటటువంటి వ్యవహారం అంతా మీ పద్ధతి ప్రకారం మీ ఛానల్కి ఉన్న వాల్యూని బట్టి వెళ్తారు. అంతే తప్ప ఎవడో ఏదో సొల్యూసులు చెప్పాడని చెప్పి ఆ అనాలిసిస్ని తీసుకొచ్చి ఈయన తీసుకొచ్చి జగన్ గారు ఏం మాట్లాడతారు? 16 నెలల జైల్లో ఉన్న జగన్ గారు కూడా ఇలాంటి ఎంపీని నేను చూడలేదు అంటున్నాడు. ఆయన ఎలాంటి ఎంపీని ఏంటి? 30 మంది ఉన్నారు ఇక్కడ, ఒక్కొక్కడో 4 మర్డర్లు 3 మర్డర్లు చేసినటువంటి ఇండియన్ గవర్నమెంట్లో 30 మంది ఎంపీలు ఉన్నారు ఆన్ రికార్డు. మరి వాళ్ళందరూ ఏం పీకాడని ఈయన ఇలా మాట్లాడుతున్నాడు? అది కరెక్ట్ కాదు కదా. 16 నెలలు ఆయన లోన్ ఉన్నాడు అంటే 46 కేసులు ఉండి ఇవాళ స్టిల్ 22 కేసులు నడుస్తుంటే, ఇవాళ 22 కేసులు నడుస్తుంటే నువ్వు ముద్దాయి కింద లెక్కే కదా. అంటే నువ్వు ముద్దాయి కింద నువ్వుండి ఒక ఎంపీ ఫస్ట్ టైం చూశానంటున్నాడు. ఏంటి చూడటం? అసలు మీ నాన్నే నేను తగిలిచ్చాడు, ఇక్కడ రావడమే నేను తగిలించడం, నీ చెల్లి తగిలింది, ఒక్క అవకాశం అని అందరికీ తగలబెట్టి ఇక్కడికి వచ్చావు. వచ్చిన తర్వాత ఏం మాట్లాడతావు? ఎంపీ భోజనానికి వెళ్ళాడు, అయిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడాలి. ఒక సీఎంగా చేసినటువంటి వ్యక్తి ఏదో రోడ్డు మీద స్థాయిలాగా రోడ్డు మీద మనుషులు మాట్లాడినట్టు మాట్లాడటం ఎంతవరకు అది ధర్మం? రాబోయే కాలానికి నువ్వు మళ్ళీ అలా నిలబడి ఎలా తిరుగుతావు? మా జిల్లాకి రా, మా జిల్లాకు వచ్చి తిరుగు. 3 లక్షల మంది యాదవులు ఉన్నారు, ఒక యాదవును నువ్వు తిరిగితే కత్తిమా వాడికి పౌరుషం రాదా? రోడ్డు మీదకి వెళ్ళలేమా? రోడ్డు మీద నిలబడలేమా? ధర్నాలు చేయలేమా? తినలేమా? రోడ్ల మీద కూర్చుని ఏం పనులు, ఏం లోకం? గవర్నమెంట్ వెళ్తుంది సాఫీగా. చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రయాణం చేస్తూ కింద మీద పెట్టి డెవలప్ చేసుకుని వెళ్తున్నాడు, అందులో తలో చేస్తున్నారు. వేసేటటువంటి దానికి చేసే వ్యక్తిని చేయనివ్వకోకుండా మీరు చేయడం ఎంతవరకు ధర్మం అనేది మీరు ఆలోచించుకోండి. ఇక్కడ వరకు ఈ వ్యవహారాన్ని వదిలేస్తే అది సవ్యంగా పద్ధతిగా వెళ్తుంది. ఇదే వ్యవహారం కనుక ఎదరికి తీసుకెళ్తే దాని పరివిధానం చాలా తీవ్రంగా ఉంటుంది. జగన్ గారు ఎంపీ గురించి మాట్లాడితే విషయం అవదు, చిన్నసాయి నాలాంటోడు జగన్ గారి గురించి మాట్లాడితేనే విషయం అవుతుంది. మాలాంటి యాదవులందరూ, బీసీలందరూ, ఎస్సీలందరూ మేము ఓట్లు వేసి గెలిపించాం కాబట్టి అందరం కలిసి ఇళ్ల కాడ కూర్చుంటే ఎవడో నోటెంపట మాట మాట్లాడినోడు రోడ్డు మీదకి రాడు, తిరగలేడు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ఇది తెగనవద్దు. తెగిందంటే గవర్నమెంట్లతో మాకు పని లేదు. మా కులంలో ఒక వ్యక్తి నిలబడినోడిని నిలబడినట్టు చేయనివ్వండి. అతను తప్పు చేసి ఉంటే పట్టుకుపోతారు, మీకెందుకు బాధ? తప్పు చేయకుండానే చేశాడని ఒకడేమో ఎవరో ముస్లిం ఆయన ఉచ్చపోసాడు, ఆ ఉచ్చలో నీళ్లు కలిపాడు, ఈడేదో దగ్గరుండి కలిపినట్టు. తప్పు కదా. ఒక వ్యక్తిని తప్పు చేయకుండా చేశాడు అంటాం. చేస్తే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంటారు. వాళ్ళకి తెలవదా? వాళ్ళు చదువుకోలేదా? ఒక ఎస్పీ లేడా? ఒక డీసీ లేడా? గవర్నమెంట్ లేదా? ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఆయన ఏం చేశాడు అనేది ఆ బ్లడ్ ఉంటుంది, దాని నమూనాలు ఉంటాయి. ఒకడంటాడు పూర్వం నుంచి కూడా బ్లడ్ టెస్ట్ అంటే చేయకోకుండానే పూర్వం నుంచి కూడా డ్రగ్ అలవాటు ఉందని చెప్తున్నాడు. రైట్, పూర్వం నుంచి డ్రగ్ అలవాటు ఉందని చెప్పేటటువంటి వ్యక్తులకి నాకు డ్రగ్ అలవాటే లేదు, నాకు ఇబ్బందికరంగా ఉంది, నేను ఎలా మాట్లాడుతున్నారా అని చెప్తుంటే వినేవాడే లేడు. పూర్వం నుంచి డ్రగ్ అలవాటు ఉంటే టెస్ట్ చేస్తారు కదా. పోనీ మీరు నిలబెట్టిన అంటే జగన్ గారు నిలబెట్టినటువంటి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో అతను కూడా డ్రగ్ అలవాటు ఉందో లేదో టెస్ట్ చేయించండి. టెస్ట్ చేపిస్తే తెలుస్తుంది కదా. ఒక ఎంపీ గాను, ఒక ఎమ్మెల్యే గాను ఎవరన్నా నిలబెట్టడానికి ఏ రోజైతే నామినేట్ చేసాడో ఆ రోజే బ్లడ్ టెస్ట్ చేయించండి. డ్రగ్ అలవాటు ఉందో లేదో తెలుస్తుంది. ఇది చాలా కరెక్ట్గా మాట్లాడాల్సినటువంటి టైం. ఎందుకంటే ఒకడు బాధలో ఉన్నప్పుడు వాడు చేయబట్టుకుని అవసరం అయితే లాగాలి.
లాగలేని ఓపిక ఉంటే పక్క నుంచి వెళ్ళిపోవాలి చూడకుండా, అంతేగాని అతని మీద ఇంకో రాయేయడం జరిగితే కనుక 10 రాళ్ళు మీ మీద వేసే స్టేజ్కి వస్తే రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులు ఉండవని మట్టికి ఖరాఖండిగా చెప్పగలను నేను. ఎందుకంటే తెగేదాకా తెగనవద్దు, తెగనిచ్చిన తర్వాత తెగిపోయిన తర్వాత మీరు పీకేది ఏమి ఉండదో, మీరు చేసేది ఏమి ఉండదు. నోటికి ఏది వస్తే అది అద్దు ఆపు లేకుండా మాట్లాడొద్దని గౌరవంగా సభాముఖంగా మీడియా మిత్రుల పరంగా చెప్పడం జరుగుతుంది. నా పేరు వెంకట సుబ్బయ్య యాదవ్, ఏలూరు వూల్ బోర్డ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి యాదవ సంఘం, గొర్రెలు సంఘాలు, ఎన్నో రకాల సంఘాలు చేసి జనానికి 10 మందికి ఉపయోగపడి 10 రూపాయలు ఖర్చు పెట్టినోడే తప్ప వేరే జనంతో నాయకులతో తిరిగేదో మాట్లాడమంటే మాట్లాడే వ్యక్తిని కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. మా కులపరంగా ఇదే లాస్ట్ వార్నింగ్ అని కూడా చెప్తున్నాను నేను. గత ఎంపీ చేసిన దానికి వైఎస్ఆర్లో ఉన్నటువంటి ఎంపీలు చేసింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పుట్ట మహేష్ యాదవ్ కుమార్ చేసిన దానికి కంపేర్ చేయండి. మీకు ఎవరు వ్యక్తిగతంగా కష్టపడి పనిచేశారనేది 10 మందికి తెలిసేటట్టు వ్యవహారమే తప్ప ఇంట్లో కూర్చొని చేసిందేమి కాదు. పొగాకు రైతులను వెనకేసుకొని, కొల్లేరు రైతులను వెనకేసుకొని, మొక్కజొన్నకి మార్కెట్ రేటు గవర్నమెంట్ రేట్ ఇప్పించేటట్టు ఎన్నో రకాల మంచి పనులు చేసిన వ్యక్తిని పామాయిల్కి కూడా ఎంతో కష్టపడి రేట్లు ఇప్పించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కిందకి జీవోలు తెచ్చాడు. అతనికి అవకాశం ఉంది, నలుగురితో మాట్లాడే లైన్ ఉంది, ప్రధానమంత్రితో కూర్చుని టీ తాగేటటువంటి లైన్ ఉంది. రోడ్డు మీద తిరిగే వ్యక్తి కాదు. మనం నోటెంబటి మాట వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏలూరు జిల్లా మీద ఎవడ పెత్తనం అక్కర్లేదు, ఎవడో మాట్లాడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇప్పిస్తే మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపిస్తారు. ఈలోపు మీకెందుకు బాధ? గెలిపించేవాళ్ళు, ఓడిపోయేవాళ్ళు లేనటువంటి మాటలు మీరు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా గవర్నమెంట్ 3 సంవత్సరాలు కాల పరిమితి ఉంది. ఆ కాల పరిమితులు ఎన్నో మంచి పనులు చేయాల్సినటువంటి ప్రోగ్రామ్స్ ఎదరికి వెళ్తూ ఉన్నాయి. ఆ రోజు అందరూ కూడా 4 మెతుకులు తినే రోజులు వస్తే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 81793 53366, 81794 53366.